ప్రేమ. తాకేత్వం చెప్పే రావత్తు సగం అక్షరం, 1.5 అక్షరం, మా 2 అక్షరం, అంటే 2.5 అక్షరాలు. అంటే భగవంతుని మీద ప్రేమ ఎవడైతే పెట్టుకునేది నేర్చుకున్నాడో వాడు నిజంగా పండితుడు. వాడు దునియాను శాసించగలుగుతాడు, దునియాకు పూజనీయుడు కాగలుగుతున్నాడు. డై అక్షర్ జో ప్రేమ కా పడేసో పండిత్ హోయ్. కాబట్టి నీకు ప్రేమ కలిగిన జనులు కలిగినాడు, నీకు ప్రేమ తత్వమే ఉచ్చరిస్తాడు. అందుకే వాళ్ళిద్దరు ఒక దగ్గర కలిసినప్పుడు గీతలు చెప్తాడు, వాళ్ళు నా గురించే చర్చిస్తారు. గీతలు చెప్తాడు, ఇద్దరు సత్సంగీలు కలిసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు నా గురించే చర్చ చేస్తుంటారు. అందులో ఆ వాదంలో నేనున్నా. చూసినా, ఇద్దరు తత్వాన్ని తెలిసిన వ్యక్తులు కనుక కలిస్తే వాళ్ళు తత్వం గురించిన చింతనని చేస్తుంటారు. కాబట్టి వాళ్ళు చేసేటువంటి తత్వ విచారణ ఏదైతుందో ఆ విచారణ నేను ఎవరి గురించి చేస్తున్నారు, వాని గురించే చేస్తున్నారు. కాబట్టి ఆ విచారణ నేను అన్నా. ఇది చెప్పు. హరి శ్రీకృష్ణుని ఈ దునియాలో ఎన్ని కలిగినా భవబంధం విడిపోదు. ఎన్ని కలిగినా మనకు కలుగుతాయి కదా, ధనం కలుగుతుంది, సంపదలు కలుగుతాయి, పిల్లలు కలుగుతారు, భార్య కలుగుతుంది, భర్త కలుగుతాడు, దునియా సంపదలు కలుగుతాయి. ఎన్ని కలిగినా కూడా భవబంధం మాత్రం తెగిపోదు. ఏం కలగాలి? భగవంతుని కరుణ కలగాలి, కరుణకు ఆశించాలి. మనం భక్తుడు భగవంతుని కరుణకు ఆశించాలని కానీ, ఆయన దయకు ఆశించాలి, ఆయన ప్రేమను ఆశించాలి. కానీ ఇంకా వేరే ఏం ఆశించినా కూడా దండగని. సంతలో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సంత సాధన చేసినాడు, దరిద్రుడు ఉంటాడు, పేదవాడు ఉంటాడు. దరిద్రం అంటే వేరే, మళ్ళా పేదరికంలో ఉంటాడు. సంత ఎప్పుడు దరిద్రుడు ఉన్నాడు కానీ పేదరికంలో ఉంటాడు. వాళ్ళు ఒకళ్ళు హేళన చేస్తారు, వాళ్ళను బనాస్తారు, ఎక్కిరించేటోళ్ళు ఉన్నారు, వాళ్ళని తిరస్కారం చేసిన వాళ్ళు కనిపిస్తారు మనకు. రాను 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 ఆయన శోభ ఎట్లయితే పెరుగుతూ ఉంటుందో అప్పుడు సంపద దానంతట అదే వస్తుంటుంది. ఆయన ఏమైనా సంకల్పం చేస్తే చాలు, మనసులా చకచక వచ్చేసి పడిపోతాయి. ఎప్పుడైతే భగవంతుని కరుణ ఆయన మీద ఉన్నదో ఆయన మాట వింటాడు. మన పిల్లగాని మనం ప్రేమ చేస్తాం అనుకో, మన పిల్లగాడు కోరిని ఇస్తాం కదా, స్వాభావికంగానే జరుగుతాయి ఇవన్నీ. మన పిల్లగాని మనం ప్రేమ చేస్తాం కాబట్టి, మన పిల్లగాడు మనకి ఇష్టం కాబట్టి వాడు అడిగినాయని మన దగ్గర ఉన్నాయని ఇస్తాం, లేకపోతే అప్పు చేసి కూడా ఇస్తాం.
అందుకే మనం భగవంతునంత ఐశ్వర్యవంతులం కాం కాబట్టి. భగవంతునికి అప్పు చేసే పని ఏమున్నది? సాహిబ్కి దర్బార్ మే కమీ వస్తుకి నాయి, బందా మోజున పావేగి చూకు చాకరీ మాయి. భగవంతుని దర్బార్లో లేనటువంటి వస్తువు ఏది లేదు. నేను భగవంతా నీ ఇష్టమని ఎవడైతే అనడో వాడు ఈ దునియాలో ఎంత ఉరుకులాడినా కూడా అది ఎట్టి షాకిరీ అవుతుంది. నేను చేస్తా, నేను పడేసినా, నేను ఏకేసినా, నేను తోసేసినా, నేను కట్టేసినా మాట్లాడు. ఇది ఈ షాకిరీ అంతా ఎట్టి షాకిరేనంట. పెద్ద బిల్డింగ్ కడతాడు, ఓ 200-300 సంవత్సరాలు అయినాక ఎక్కడిదక్కడ కూలిపోతాడు. నిశాని కూడా ఉండదు. ఎవరో రాళ్లతో కట్టినారు, ఇప్పటిదాకా కొన్ని నిశానాలు పడింది. కానీ ఏం చేసినట్టు వాళ్ళకేం దొరికింది? కట్టిపించిన వాళ్ళకు. కట్టిపించినందుకేం దొరకలే, పరిశ్రమ తప్పిస్తే. రజోగుణ సంబంధికుడు అట్లాంటి పనులు చేస్తాడు. నేను చేసేస్తున్నా, నేను కట్టేస్తున్నా. పరమాత్మని యొక్క దయ లేకుండా ఏది దయకు ఆశించాలి, వాని మీద భగవంతుని యొక్క కరుణ కలుగుతుంది. తర్వాత ఏమవుతుంది? సంస్కారంలో మారిపోవును, సంస్కారాలు ఎట్లా మారుతాయి? ఎందుకని మనకున్న సుగుణాలు మనకు ఉన్నాయి అనుకుంటాం. ఇప్పుడు విన్నాం కదా, మాకన్నీ మంచి లక్షణాలే ఉన్నాయని మనకు మనం సర్టిఫై చేసుకుంటూ ఉంటాం. నేను చెప్పిందే రైట్, వాడు ఇట్లెందుకు అన్నాడు, వాడిని రాంగ్ అంటాం. ఆర్గ్యుమెంట్ కూడా చేసుకుంటాం ఒక్కొక్కసారి. అదే ఇద్దరు రాంగే ఉంటారు, ఇద్దరు రాంగే ఉంటారు. కరెక్ట్ వేరే ఉంటుంది, సత్యం వేరేనే ఉంటుంది. ఏదైతే ధర్మ గ్రంథాలలో రాసి పెట్టిందో సత్యాన్ని, ధర్మాన్ని, దాని మీదని ఫాలో అయినోడే నిజంగా ధర్మం మీద నడిచినట్టు. మన మనసుకు నచ్చినట్టు చేసేటి అన్నీ ధర్మాలు. ధర్మం వాళ్ళు అన్నీ వడగట్టి తీసి చేసిన శబ్దాలు వేరేనే ఉన్నాయి. ఇప్పుడు భగవద్గీత సార శబ్దం. సారం అంటే పిప్పి వడదీసింది. ఇప్పుడు మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. ఇప్పుడు పూజ అంటే మన ఇష్టం వచ్చినట్టు పూజ చేస్తాం. ఇప్పుడు గణేశులు చేస్తున్నారు, ఇష్టం వచ్చిన బొమ్మలు పెడుతున్నారు కదా. హనుమంతుని తీసి గణేశుని తలకాయ పెడుతున్నారు, రాముని తీసి గణేశుని తలకాయ పెడుతున్నారు, ఏమేమో రావణునికి తీసి కూడా గణేశుని తలకాయ పెడుతున్నారు. అసలు మక్సతే లేకుండా పోయింది గణేశులు తయారు చేసేది. అంటే మన మనసుకు నచ్చినట్టు చేస్తున్నాం అన్నమాట. పురాణాల లెక్క ప్రకారం చేస్తున్నారా? చేస్తుంటారు. ఏది నచ్చుతుంది? విరాట్ స్వరూపం గణేశుడు చూపించిండా? చూపించలేదు. కదా, మనం కూడా ఓహో ఆహా అంటున్నాం, ఓహో ఆహా అవుతున్నారు. ఎంత పెద్ద గణేశుని చేసినట్టు అంత పెద్ద గణేశుని చేసింది కదా. ఇవిగా సంస్కారాలు మారిపోవడంటే సత్సంగంలోకి వచ్చినాక సంస్కారాలు మారిపోతాయి. ఇప్పుడు ఒక నిమిషం ఒకటి చేసుకుంటుంది కదా, సంస్కారాలు మారుతున్నట్టే లెక్క. విపరీతమైన సంస్కారాలు వస్తున్నాయి. ఏది కరెక్టో దాన్ని చూపిస్తలేరు. ఇప్పుడు మనకు ఒక అనుభవం వస్తుంది. ఊరికి వానికి వీనికి ఇస్తామనుకో, వాడేడిస్తే వీడేడిస్తే పైసలు ఇస్తాం, మన టైంకి ఎవడు ఇయ్యడు. అప్పుడు వానికి ఒక బుద్ధి వస్తుంది. ఏం బుద్ధి వస్తుంది? ఇప్పుడు ఎవడు అడిగినా ఇయ్యొద్దు బై, ఈ దునియా అంతా మోసం చేస్తుంది,
అని ఆయనకి బుద్ధి వచ్చి ఎవడు ఇచ్చుడు మానేసేసాడు. ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది. వాడు ఇంకోనికి నీతి చెప్తాడు. ఇంకో చదువుకోకుండా ఆయనకి ఏం దొరకలేదు, చదువుకున్నాకనే ఏమైనా దొరికిందనుకో వానికి సంస్కారంలో మార్పు వచ్చింది.